హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం పూజని నేను ఎలా చేసుకున్నాను, దానికి ముందు నా ప్రిపరేషన్స్ ఏంటి అనేవైతే ఈ వీడియోలో ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. సో, దానికోసం అయితే నేను ముందు రోజు నైట్ ఒక డెకరేటివ్ ఐటెమ్ అయితే పెట్టుకున్నాను. అది చేద్దాము అని. అదేంటి అంటే ఒక 2 పేపర్లు తీసుకోవాలి. అవేంటంటే కొంచెం గట్టిగా ఉండాలనమాట. అంటే కొంచెం స్ట్రాంగ్‌గా. లేదంటే మీ దగ్గర కార్డ్‌బోర్డ్ ఉన్నా పర్వాలేదు. ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే మనం మామూలుగా ఇల్లులు చూసేటప్పుడు మనకి బ్రోచర్స్ లాంటివి ఇస్తారు కదా! అవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో, అవి తీసుకొని నేను రౌండ్‌గా షేప్ అయితే గీసుకుంటున్నాను. దానికోసం నేనైతే ఇడ్లీ పాత్రని యూజ్ చేశాను. అంటే ఇడ్లీ పాత్రలో ప్లేట్ ఉంటది కదా! దాన్ని యూజ్ చేసుకొని పెన్ తోటి నేను రౌండ్‌గా గీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనం కట్ చేసుకోవాలి. షేప్ వచ్చిన తర్వాత ఆ 2 పేపర్లని నేను మధ్యలో ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసాను పక్కకి పోకుండా. తర్వాత మామిడాకుల్ని యూ షేప్‌లో పెట్టేసి మనం అక్కడ పిన్ కొట్టేయాలి. ఇలా మనం ఆ రౌండ్ అంతా చేసుకోవాలి. తర్వాత లోపల కూడా చెయ్యాలి. ఇదంతా నాకు చేయడానికి మోర్ దాన్ 1 ½ అవర్ అయితే టైం పట్టింది. ఇలా మనం మొత్తం 2 రౌండ్స్ అయితే చేసేసుకున్న తర్వాత మిడిల్‌లో ఫ్లవర్స్ నేను నెక్స్ట్ డే అతికిద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ మళ్ళీ వాడిపోతాయి అని. నెక్స్ట్ డే మార్నింగే అతికిచ్చేయొచ్చు. అండ్ ఇంకా నేను తోరణం కోసం బయట మామిడాకులు కట్టాలి అని చెప్పి ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని బయట కడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే అందరికీ తాంబూలాలు పెట్టాలి అని చెప్పి పసుపు, కుంకుమ ప్యాకెట్లు, వక్కలు ఇవన్నీ కూడా మొత్తం నేను ఒక 1 వీక్ నుంచి ప్లాన్‌లో ఉండి ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకొని తీసుకొచ్చాను. అన్నీ మొత్తానికి అరేంజ్ చేసేసాననమాట. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా డిస్పోజబుల్ కప్స్, పానకం కోసం, తర్వాత ప్లేట్స్ అండ్ ఇంకా బ్యాంగిల్స్, అరిటాకు ఇవన్నీ కూడా రెడీ చేసి ముందు రోజే పెట్టుకున్నాను. బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా ఒక టేబుల్‌లో పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఫ్రైడే మార్నింగ్ పులిహార, పానకం, వడపప్పు, శనగలు, ఆ తర్వాత సేమ్యా పాయసం ఇవన్నీ అయితే అనుకున్నాను. సో, అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా మార్నింగే ఫ్లవర్స్ అంటిస్తాను అని. సో, అవన్నీ 2 వే టేప్ యూజ్ చేసుకొని ఫ్లవర్స్ అన్నీ అంటించాను. అవి బంతి పూలనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది ఈ డెకరేటివ్ ఐటెంని. ఇది నేను డోర్‌కి హ్యాంగ్ చేశాననమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా పైన ఓము తర్వాత స్వస్తిక్ ఉంది కదా! అవి జస్ట్ స్టిక్కర్స్ అవి అలా అంటించాను.
ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను నైట్ కొంచెం లేట్‌గా నిద్రపోతాను. అండ్ మార్నింగ్ చాలా ఎర్లీగా లెగుస్తాను. ఎందుకంటే బుజ్జి బాబుని చూసుకుంటూ చేయాలంటే కొంచెం టైం పడతది. అందువల్ల నైట్ టైమ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఆ తర్వాత సేమ్యా పాయసం చేయాలని చెప్పి పెద్ద కడాయి ఒకటి తీసి దాంట్లో ఫస్ట్ అయితే సేమ్యా అన్నీ కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ సేమ్యా పాయసం, పులిహార చేయడం ఇదంతా కూడా నేను ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం చూపించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలిసిన రెసిపీసే కాబట్టి. అండ్ ఇంక నేను పూజ చేసేటప్పుడు ఎక్కువగా వీడియోస్ తీయను. ఎందుకంటే కాన్సంట్రేషన్ అంతా వీడియో మీదే ఉంటది. సో అందువల్ల నేను ఒక 1, 2 వీడియోస్ మా హస్బెండ్ వచ్చి తీశాడు అంతే. ఎక్కువ అయితే వీడియోస్ తీయలేదు. అండ్ ఇంకా ఆ తర్వాత అందరికీ తాంబూలాలు అయితే పెట్టడానికి మొత్తం రెడీ చేస్తున్నాను. అండ్ నేను ప్రసాదాలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీనే చేశాను. అందుకే కొంచెం పూజ అయితే లేట్ అయింది. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను వెళ్ళిన వాళ్ళ ఇంట్లో చూసిన డెకరేషన్ అనమాట. సో కొన్ని అయితే క్లిక్స్ తీశాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.